అంతా మీరే చేశారు, మీ వల్లే ఇలా జరిగింది, ఇలా చేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు. పదే పదే ఆ నాయకుడి నోటి వెంట వస్తున్న మాటలివి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ సీనియర్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్నికలైపోయి 6 నెలలు గడిచినా ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు ఆయన. ఆయనది ఆవేదన, ఫ్రస్ట్రేషనా? అసలు ఆయన మనసులో ఏముంది? రోజుకో కొత్త డైలాగ్, సీనియర్ సంఘర్షణ, రగులుతున్న జగ్గారెడ్డి, ప్రత్యేకమైన ఆహార్యం, పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన ఫైర్ బ్రాండ్. అలాంటి నాయకుడు ఇంకా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అన్యాపదేశంగా మనసులోని మాటలు బయటకు చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయాను అన్న బాధ ఆయన్ని తొలిచేస్తోంది. 6 నెలలు గడిచిపోయినా ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారట కాంగ్రెస్ సీనియర్. సంగారెడ్డిలో ఓడిపోయాక జగ్గన్న హర్ట్ అయ్యారు. ఫలితాల తర్వాత సంగారెడ్డి నియోజకవర్గానికి ఇక రానని తెగేసి చెప్పేశారు. భవిష్యత్తుపై అలగడం ఎందుకు అనుకున్నారో ఏమో, మెల్లిగా నియోజకవర్గానికి వస్తున్నారు. కాలం గాయాన్ని మాన్పుతుందంటారు, కానీ ఓటమి గాయం ఆయన్నింకా బాధిస్తూనే ఉంది. నమ్ముకున్న సొంత నేతలు, కార్యకర్తలే తన ఓటమికి కారణమన్న ఆలోచన ఆయన గుండెని మెలిపెట్టేస్తోంది. ఇందుకోసం నేను ఎమ్మెల్యే కోసం బతిమాడాలా? నేను ఇంత 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 ఈ బతుకు నాకు అవసరమా? నాకు అవసరమా ఈ బతుకు? నాకు అవసరం లేదు. నేను ఎమ్మెల్యే లేకపోయినా నాకు వద్దిగా సంగారెడ్డి, నాకు వద్దిది. సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చిన జగ్గారెడ్డి పార్టీ మీటింగ్ లో తన ఓటమి గురించి పార్టీ నేతలు, కార్యకర్తల ముందే ఓపెన్ గా మాట్లాడారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తాను చేసిన సేవలను మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనని సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. ఎంతో సేవ చేసిన తనకు ఓట్లు వేయించాలని కార్యకర్తలు, పార్టీ నేతలు ఆలోచన చేయలేదని ఆవేదనతో, ఆగ్రహంతో మాట్లాడారు జగ్గారెడ్డి. ఇంత సేవ చేసిన నేను ఎన్నికలు రాగానే నాకు ఓటేయండి అని అడుక్కోవాలా అని పార్టీ కార్యకర్తలను, నాయకులను ప్రశ్నించారు. అసలు అందుబాటులో ఉండడు అని ప్రచారం ఎక్కువ ఎవరు చేసేది తెలుసా? ఇద్దరు. ఒకటి మనెంబడుండి మన పొడిచే కార్యకర్తలు, 2 అపోజిషన్ వాడు. దాబకాడ కూర్చున్నారు ఒక రోజు మనోళ్ళు. కాంగ్రెస్ ఒక ముఖ్య నాయకులు 2-3 పేరు చెప్ప. మా సార్ ఫోన్లో దొరకడండి వీడు అంటే ఆ 20 మంది అపోజిషన్ వాడు సంఖ్యలు గుద్దుకున్నారు వాళ్ళు. సొంత నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి తన ఓటమి గురించి ఏదో ఒక సందర్భంలో కలిసిన ప్రజల దగ్గర, నేతల దగ్గర మాట్లాడుతూనే ఉన్నారట జగ్గారెడ్డి. కానీ ఈసారి పార్టీ కార్యాలయంలో వేల మంది కార్యకర్తల ముందు జగ్గారెడ్డి ఆవేదనతో మాట్లాడేసరికి అంతా ఆశ్చర్యపోయారు. శత్రువుల నుంచి నన్ను బతికించండి, మీరు బతకండి అంటూ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి ఉద్వేగ భరితంగా మాట్లాడటంతో ఓటమి జగ్గారెడ్డిని ఎంతగా కుంగదీసిందో పార్టీ కేడర్కి అర్థమైంది. అదే సమయంలో ఆయన ప్రస్తావించిన శత్రువులు ఎవరన్న చర్చ మొదలైంది. అంతర్గత శత్రువులా, బయట శత్రువులా, ఆయన ఓడిపోవాలని పార్టీలోని ఎవరన్నా కోరుకున్నారా అంటూ కేడర్ చర్చించుకుంటున్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో జగ్గారెడ్డికి మంత్రి పదవి మిస్ అయిందనే చర్చ కూడా పార్టీలో నడిచింది. పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేగా ఓడిపోవటాన్ని జగ్గారెడ్డి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓటమి గురించే కాదు, పార్టీలో భవిష్యత్తు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీ తనకు అటెండర్ జాబ్ ఇచ్చినా చేస్తానంటూనే వచ్చే 10 ఏళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా పీసీసీ పదవి చేపడతానంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఓ రోజు సీఎంని కూడా అవుతానని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇవాళ తీసుకునే నిర్ణయం కరెక్ట్ గానే ఉంటది. అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు జగ్గారెడ్డి ఒక 2 ఏళ్ళు గాంధీ భవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తాను. నా వయసు 58. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పీసీసీ ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. మొత్తానికి జగ్గారెడ్డి ఆవేదనతో ఉన్నారు. కొందరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆత్మవిశ్వాసం చూపుతూనే అప్పుడప్పుడు అసహనం ప్రదర్శిస్తున్నారు. గతంలో పార్టీ వ్యవహారాలపైనే బాహాటంగా వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను బస్ స్టాప్లో నిలబడి ఉంటాను రెడీగా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క
బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్లో రెడీగా ఉంటా. జగ్గారెడ్డి బోర్డుతో బస్సు వచ్చినప్పుడు బస్ స్టాప్లో రెడీగా ఉంటా, బస్ ఎక్కుతా. అందుకే ఆయన నోట అప్పుడప్పుడు పంచ్ డైలాగులతో పాటే జవాబు లేని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఈ సీనియర్ ఫ్యూచర్ పై కాంగ్రెస్ ఏం చేయబోతోందో చూడాలి.